పప్పు ఉడకబెట్టుకున్నాం కదండి, అన్నీ చాలా బాగా ఉడికిపోయాయి. ఇది మామిడికాయ శనగపప్పుకు కావాల్సిన ఐటమ్స్ అండి. ఒక 1 అవర్ ముందు నానబెట్టిన శనగపప్పు, అందులో కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక్క పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు చాలా ఉంటే బాగుంటుంది పప్పు, మామిడికాయ ముక్కలు, ఓ 10 వరకు వెల్లుల్లి రెబ్బలు. మామిడికాయ ముక్కలు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది చిన్నగా. ఇందులోనే కొద్దిగా కొత్తిమీరాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు సరిపోతుంది, తర్వాత మళ్ళీ వేసుకుందాం, లేదంటే పప్పు ఉడకదు. కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం, పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని పప్పు 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకుందాం. త్రీ విజిల్స్ వచ్చేసరికి సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట అంటూ ఉండాలి, అప్పుడైతే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు కొన్ని మెంతులు వేసుకుందాం, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఆల్రెడీ మనం పప్పులో కొద్దిగా ఉడకబెట్టుకున్నప్పుడు జీలకర్ర వేసాం, కానీ ఇప్పుడు పప్పులో కూడా కొంచెం వేసుకుందాం. పప్పు ఉడకబెట్టుకున్నాం కదండి, అన్నీ చాలా బాగా ఉడికిపోయాయి. ఇది మ్యాంగో కూడా ఉడికిపోయింది, పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేద్దాం. మనం ఇందాక కొద్దిగానే వేసుకున్నాం కదా ఉప్పు, ఇప్పుడు ఉప్పు టేస్ట్కి సరిపడా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనం పెసరపప్పుతో చేసుకున్న మామిడికాయ పప్పు కంటే శనగపప్పుతో చేసుకొని చూడండి, ఈ విధంగా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ మ్యాంగో సీజన్లో ఖచ్చితంగా శనగపప్పు మామిడికాయ అయితే ఖచ్చితంగా వండుకోండి. ఇంకా మ్యాంగో రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ ఎంతగానో నచ్చిన మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. మామిడికాయ పప్పు అంటే ఇష్టం లేని వారైతే ఎవరు ఉండరేమో. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి.